మూవీలో సాంగ్స్ ఉండకూడదా అంటే, నేనైతే 90% వద్దనే జెప్తాను. ఎందుకు అంటే, అది మైండ్‌ని డైవర్ట్ చేసేస్తది. ఇప్పుడు ఒక సీన్‌కి తగ్గట్టు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటే, ఇంపాక్ట్ అనేది డబుల్ ఉంటది. అదే సీన్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి హమ్మింగ్ కానీ, ఒక ఒక 4 లైన్‌లు పాట గాని ఉంటే, స్టోరీ ఇంకా ఒక మంచి ఊపు మీదకొచ్చేస్తది. కానీ అలా కాకుండా సెపరేట్‌గా హీరో, హీరోయిన్‌కి డాన్స్ పెట్టాలి అని చెప్పేసి ఇరికిచ్చేసారనుకోండి, మైండ్ అనేది డైవర్ట్ అయిపోతది. ఇప్పుడొక ఎగ్జాంపుల్‌గా ఒక ఎమోషనల్ సీన్ ఉంది. ఆ సీన్‌లో హీరో ఏదో చేసుంటాడు. హీరోయిన్ కనెక్ట్ అయిపోయింటది హీరోకి. అక్కడ మనకేమైపోతది, వెంటనే కెమెరా తీసుకెళ్ళి హీరోయిన్ మీద జూమ్ చేస్తారు. ఎందుకంటే ఒక హీరో మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది అని. సరే అక్కడి వరకు బానే ఉంటది. నెక్స్ట్ ఏమైపోతది, వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ వస్తది. ఇప్పుడు ఎమోషన్ అనేది ఒకటి క్యారీ అయితుంది. ఆడియన్స్ అనేది ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితుంటారు. అదే మూమెంట్‌లో ఒక పాట పెడితే ఎంత చెండాలంగుంటది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు సీన్స్‌కి తగ్గట్టు సాంగ్స్ ఉంటే బావుంటది. కానీ రన్ టైమ్ పెంచాలనో, లేదంటే స్టోరీని కొంచెం ఇంకా సాగదీయాలని చెప్పేసి అనవసరంగా పాటలు పెడుతుంటారు. అంటే నేను ఎవరి గురించి చెప్పట్లేదు. అనవసరంగా అలా పాటలు పెడితే ఇంట్రెస్ట్ అనేది రాదు సినిమా మీద. ఇప్పుడు మీరు స్టోరీస్ రాస్తున్నా గాని, మీరు కాన్సంట్రేషన్ ఎలా ఉండాలంటే, సీన్ తర్వాత సీన్ ఏ సీన్ రాస్తే బావుంటది. ఇప్పుడు ఒక సీన్‌లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యుంటారు. ఆ సీన్ నుంచి ఎలా క్యారీ చేయాలి అనేదే ఉండాలి. మైండ్ డైవర్ట్ చేసేలా ఉంటే స్టోరీ అనేది ఇంపాక్ట్ తగ్గిపోతది. చూడాలి అన్న ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతది. ఇప్పుడు చూస్తుంటాం సినిమాలో ఖచ్చితంగా ఒక 4, 5 పాటలైతే ఉంటది. నాకే అనిపిస్తది. ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు సాంగ్స్ వస్తే ఫార్వర్డ్ చేసేస్తాను. అంటే సెపరేట్‌గా ఇనేది వేరు, ఇది వేరు. మీరొక స్టోరీ రాస్తున్నప్పుడు ఎప్పుడైనా గాని ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఒక చోట అవసరం ఉంది అనుకుంటేనే ఒక పాట పెట్టండి. లేదు, అసలు అవసరం లేదు అనుకుంటే, అసలు ఆ డాన్స్ పెట్టాలి, సాంగ్ పెట్టాలి అన్నదైతే మైండ్‌లో నుంచి తీసేయండి. అవసరం లేదసలు. ఎందుకంటే, స్టోరీని ఒక వేలో మనం తీసుకెళ్తున్నప్పుడు బావుంటది. మధ్యలో బ్రేక్ పెట్టి, అనవసరంగా పాటలు పెడితే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతది. ఇంగ లాస్ట్‌లో ఐటెమ్ సాంగ్ అంటారా? అది అసలు తీసేస్తేనే దరిద్రం వదిలిపోతది. అంటే కొత్తగా స్టోరీ ఎవరైనా రాస్తుంటే, ఈ ఈ ఫార్మాట్‌లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొద్దండి. అంటే నాకనిపించింది చెప్తున్నాను. ఇంక అది మీ ఇష్టం. ఐటెమ్ సాంగొద్దు. అనవసరంగా సీన్స్‌లో ఆహ్, స్ స్టోరీ డైవర్ట్ చేసేటట్టు సాంగ్స్ కూడా పెట్టకపోవడం మంచిది. ఇదైతే నా సలహా.